ఈరోజు మన పొలంలో అయితే జేసీబీ అయితే వర్క్ చేస్తుంది. సో జేసీబీ వచ్చేసి చుట్టూరు ఫెన్సింగ్ వేయడానికి అయితే పిలిపించామన్నమాట. ఈ కాలువ కూడా బూడ్ చేయాలి, ఇది పొలం మధ్యలో నుంచి ఉంది. సో అందుకని చెప్పేసి పూడిపిచ్చేస్తున్నాము. అలానే చుట్టూరు ఫెన్సింగ్ వేయడానికి కొంచెం మట్టి పైకి ఉండేటట్టు ప్లానింగ్ చేసుకోవడానికి జేసీబీని అయితే పిలిపించామన్నమాట. సో ఇది నేను డైరీ ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు అయితే ఈ బడ్జెట్ నా ప్లానింగ్లో లేకుండే. సో కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు ఎవరైనా సరే పొలాలు అన్నీ కొంచెం ప్లానింగ్ ముందుగానే చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే బడ్జెట్ చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఇక్కడ ఈ కాలువ మొత్తం ఊడిపోయడానికి కూడా చాలా టైం పడుతుంది. సో నాకైతే డైరీ ఫామ్ పెట్టే టైంలో ఎంత ఖర్చు అయిందని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం అప్డేట్ ఇస్తూనే ఉంటాను, ఎవ్రీ వీడియోలో. సో ఇక్కడ నాకైతే ఈ జేసీబీకి అయిన ఖర్చు వచ్చేసి ఇక్కడ మా విలేజ్లో 1100 రూపీస్ పర్ అవర్కి అయితే తీసుకుంటున్నారు. సో మీ దగ్గర ఎంత తీసుకుంటున్నారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. సో టోటల్గా నాకు 10 అవర్స్ టైం అయితే పట్టింది ఈ పొలంలో ఇది చేయించడానికి. నాకైతే అయిన ఖర్చు వస్తే 11,000 రూపీస్ అయ్యింది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదే. సో ఇలా అయితే చేయించాము. అలానే నెక్స్ట్ వీడియోస్లో కూడా నాకు అయిన బడ్జెట్ కూడా మీకు వీడియో రూపంలో నేను షేర్ చేస్తాను. సో మన ఛానల్ అయితే లైక్ చేసి ఫాలో చేయండి. సో దీనిలో అయితే మనం 4G సూపర్ నేపియర్ అయితే నాటాలనుకుంటున్నాము. సో లాస్ట్ టైం మనం నాటిన గిడ్డ అయితే మొత్తం వేరే బర్రెలు అయితే వచ్చి తినేసాయి కదా. సో ఈసారి అలా జరగకుండా మనమైతే పొలంలో ముందుగానే ఫెన్సింగ్ వేయించి పెట్టుకుంటున్నాం.